నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ చిత్రపటం ముద్రణ హేయమైన చర్య బాధ్యులపై చర్యలు తప్పవన్న ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కటిక చీకటి దోమల సమస్యతో సతమతమవుతున్న మేకగూడ వాసులు కరెంటు బిల్లులు కట్టొద్దంటూ ఊరు వాడ ఒక్కటై డప్పు దరువుతో నిరసన పేద మధ్య తరగతి యువత కోసం ప్లేయర్ స్పేస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ అరుణ బుద్ధారెడ్డి మొక్కలు నాటే కార్యక్రమం చాలా మహోన్నతమైనది కాశింతల క్షేత్రంలో 24 రకాల మొక్కలు నాటిన వృక్షయజ్ఞం సొసైటీ ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ చిత్రపటాన్ని పేపర్ ప్లేట్లపై ముద్రించి అవమానించడం హేయమైన చర్య అని బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో అంబేద్కర్ ఫోటోలతో ప్రింట్ అయిన పేపర్ ప్లేట్స్ వివాదంలో కొంతమంది అమాయక యువకులపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని ఆయన పోలీసులను కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉండి అక్కడే ఆయన నిద్ర చేశారు. కూడా మాట్లాడడం జరిగింది. 100% వాళ్ళైతే మా దగ్గర ఏదో స్టేషన్ మీద వచ్చి సెలవులు ఆపుతున్నారని అక్కడ ఆధారాలు ఉన్నాయంటే మేమంతా చట్టప్రకారం చేసేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. సరే, ఒక వ్యక్తి గాయం కానీ పోలీస్ స్టేషన్లో ఏమీ డ్యామేజ్ కానీ ఏమీ లేకుండా నాన్ వేరియబుల్ కేసులు మీరు ఎట్లా కడతారు స్టాండ్ మనం ఉన్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమ కార్యక్రమంలో కానీ వేరే వాటిలో కానీ ఇవాళ ఎస్సీలు అందరి వైపు ఉన్నాయని ఏదైతే మీరు కార్యక్రమం నడుపుకుంటూ వెళ్తున్నారో ఆయన డ్యామేజ్ చేయడానికి కొంతమంది శక్తులు మరి ఇందులో ఇదే ఇచ్చేస్తున్నారు. అంచేత డిపార్ట్మెంట్లో ఏదైతే ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే ఇక్కడి నుంచి వెళ్తారనేటువంటి స్టాండ్ మీద ఉన్నాను. మిమ్మల్ని నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నది అవసరమైతే నేను ఉంటాను. మీరందరూ ఇక్కడ ఎటువంటి ఆలోచనలు కానీ ఇది కానీ చేయకుండా ఇప్పటికీ న్యాయం జరిగితే అప్పుడే ఇక్కడి నుంచి బయటకు కదిలి వస్తానని ఉద్యోగాలు చేయలేం అనేటువంటి విధంగా మేము అండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రొసీజర్ ప్రకారం మేము చేసామని చెప్తున్నారు. వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి దాన్ని 12 గంటలకు ఇష్యూ జరిగితే మీరు ప్రొసీజర్ 10కే మీరు ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చెడ్డదనానికి మీలో కొంతమంది అధికారులు మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పిదా జరిగితే ఈ ప్రభుత్వం సరిచేస్తాం. అదే విషయం మరి డిపార్ట్మెంట్ వారికి గట్టిగా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా నేను ఇందాక ఏదైతే స్టాండ్ చెప్పానో ఆ రకంగా దీని మీద న్యాయం జరిగేటువంటి వరకు మరి నేనైతే ఈ స్టేషన్లో ఇప్పుడు కూర్చుని ఎప్పటికా నిర్ణయం తీసుకుంటారో అంతవరకు కూడా వేచి ఉండే కార్యక్రమం చేస్తాను. దయించి జనం పెరగడం ఇవన్నీ పెరగడం కొంత ఇబ్బంది వాతావరణం అందరూ మళ్ళీ శాంతియుతంగా ఉండరు. మనం ఎక్కడ ఏ తప్పు చేసినా ఆ తప్పు నేను చేయించినట్టు లేదా ఉద్దేశపూర్వకంగా మళ్ళీ దాడి చేసినట్టు ఉంటుంది. కనుక ఎవరు ఆవేశపడాల్సిన పని లేదు. టైం ఎంతసేపు అయినా సహనం ఉండాలి. తప్పనిసరిగా న్యాయం కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను. కానీ వెనకడ ఏనవి మళ్ళీ ఒకసారి మీకు చెప్పడానికి రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పాండురంగ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లేయర్ స్పేస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ అరుణ బుద్ధారెడ్డి ప్రారంభించారు. నిరుపేద మధ్య తరగతి యువత కోసం క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, స్నూకర్స్ లాంటి క్రీడలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీనిని సంయుక్తంగా ఏర్పాటు చేశామని యాజమానులు సునీల్, ఆకాష్, గౌతమ్ తెలిపారు. भारत माता की
ఆళ్లగడ్డ వృక్ష యజ్ఞం సొసైటీ ఆధ్వర్యంలో కాసింతల క్షేత్రంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి రోజున దేవతా సంబంధమైన 24 రకాల మొక్కలను నిర్వాహకులు ఆకుల నాగరాజు, లావణ్య కుటుంబ సభ్యుల కృషితో నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల జిల్లా కన్వీనర్ సల్లా నాగరాజ్ యాదవ్, అడ్వకేట్ భాస్కర్ రెడ్డి, వినోద్ కుమార్, రామ్ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం చాలా మహోన్నతమైనదని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, మొక్కలు అంతరించడం వల్లే ప్రకృతిలో వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వారు అన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః సార్ భాష సార్ ఓం నమః శివాయ. ఓం నమః ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వృక్షయజ్ఞం ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. ఈ వృక్షయజ్ఞం కుటుంబ సభ్యుల ముఖ్య ఉద్దేశం ఏమనగా మన కోసం మరియు మన భావితరాల కోసం మొక్కలు నాటి పోషించగా తయారు చేయడం. మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ప్రకృతి పట్ల మీ వంతు బాధ్యత వహించండి. సొసైటీ ఆళ్లగడ్డ. పచ్చని చెట్లు, 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 పచ్చని చెట్లు. ఈరోజు తొలి ఏకాదశి. ఈ పండగ సందర్భంగా వృక్ష యజ్ఞం అనే కార్యక్రమాన్ని, అంటే భావితరాలకు ఒక నిర్దేశం ఇచ్చేదానికి, ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలు. ఈ వృక్షాలు కావాలంటే ఈరోజు ఒక మొక్కలను మనము భావితరాల కోసము, ప్రకృతి కోసము ఈ వృక్షాలను పెంపొందించుకోవాలంటే ఈనాటి మొక్కలు మనం తయారు చేయాలా, ఈ మొక్కలను సంరక్షించుకోవాలా. ఈ వృక్ష యజ్ఞంలో ఉండే కుటుంబ సభ్యులందరం కూడా ఒక సంకల్పంగా ఈరోజు మన కాచింతల క్షేత్రం నందు, అంటే ఈ కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ ఉన్నాడనే ఒక ప్రతీతి, అటువంటి దివ్యక్షేత్రం నందు ఈరోజు మన వృక్షయజ్ఞం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటుతున్నాము. ఈ మొక్కలు వచ్చేసి భావితరాల వారికి వృక్షాలుగా ఉంటాయి. ఆ వృక్షాలు వచ్చేసి మనకు ఎన్నో కార్యక్రమాల్లో కూడా ముఖ్య కార్యక్రమం ఏదంటే వృక్షాలు కావాలా. కాలం వచ్చేసి మారిపోతుంది. ఈరోజు మన పిల్లలకు కానీ మన భావితరాల వారికి కానీ చెట్లు, ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. శుభోదయం. కాచింతల్లో మనం ఈరోజు నాటే ప్రతి ఒక్క మొక్క మనం ముసలోళ్ళు అయ్యటానికో మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యటానికి వృక్షాలుగా మారి మన ప్రకృతికి ఈ వృక్షాల వల్ల చాలా సహాయపడుతుంది. మనకు వర్షాలు పడి పంటలు బాగా పండాలన్నా వృక్షాలు ఎంతో అవసరం. మనకు ఈ పొలాల్లో పనిచేసే రైతులకు కానీ మనకు కానీ పనిచేసి వచ్చి సేద తీరాలంటే ముఖ్యంగా వాటి పక్కన వృక్షాలు ఉండాలా. వృక్షాల వలన మనకు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు
నాటి ప్రగతికి మనకు శుభం కలిగేటట్టు చేయాలని ప్రార్థిస్తున్నాను. వృక్షో రక్షితో రక్షిత. క్షేత్రం ఆలగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఆలగడ్డ నగరానికి సమీపంలో ఉన్న ఈ కాశీ క్షేత్రం దగ్గర తొలి ఏకాదశి సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం వృక్షయజ్ఞం సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వీరి యొక్క ఆలోచన అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే ఈరోజు వాతావరణ పరిస్థితులు మనం అందరం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా వర్షపాతం లేక కాలుష్యము, వేడి ఎక్కువైందని ఈరోజు ఇళ్లలో ఉండలేని పరిస్థితి అవుతుంది. దీని అంతటికీ కూడా ముఖ్య కారణం ఏమంటే మొక్కలు మనం నశించడం, అంటే మొక్కలను మనం సరిగ్గా సంరక్షించుకోలేకపోవడం. ఎక్కడైతే మొక్కలు ఉంటాయో, ఏ గ్రామం అయితే మొక్కలతో కలకలలాడుతుందో అక్కడ ప్రజలందరూ కూడా ఆక్సిజన్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతులుగా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఈ మొక్కలు పెంచడంలో చాలా నిర్లక్ష్యం మనం వహించడం వల్లనే ఈరోజు ఇలాంటి విపరీతమైన ఈరోజు వరదలు వచ్చినా లేకుంటే భూసారం కొట్టుకోబోతున్నా ఇవన్నీ కూడా మొక్కలు లేని కారణంగానే. కాబట్టి ఇవి అన్నింటినీ కరెంటు బిల్లులు కట్టొద్దంటూ ఊరు వాడ ఒక్కటే డప్పు ధరువుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో చోటు చేసుకుంది. ఒకవైపు బోరున వర్షం కురుస్తుంటే గ్రామంలో గత 3 రోజుల నుండి కరెంటు లేక ఇళ్లల్లో కటిక చీకటి, దోమల సమస్యతో సతమతం అవుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులకు వచ్చే సిబ్బందిని బంధిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కరెంటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకుంటే సబ్స్టేషన్ ముందు ధర్నా చేపడతామని వారు స్పష్టం చేశారు. ఎందు గురించి కరెంటు సాపుట్టలేరు. ఎవరిది? సమాజంలో ప్రతి వ్యక్తికి ఇల్లుతో పాటు చక్కటి వాతావరణంలో విల్లాలు, ఫామ్ హౌస్లు కూడా అంతే అవసరమని జబర్దస్త్ యాంకర్ అదిరాబి అన్నారు. జూబ్లీహిల్స్ లోని కావేరీ హిల్స్ శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్పొరేట్ కార్యాలయంలో మేడ్చల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ జనార్దన్ సాంప్రారాజు, ప్రత్యేక ఆహ్వానితులుగా జబర్దస్త్ యాంకర్ అదిరాబి హాజరయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరానికి అతి తక్కువ దూరంలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చక్కటి వాతావరణంలో DTCP అప్రూవల్తో కూడిన వెంచర్లను ఏర్పాటు చేశామన్నారు. Chairman అనేది, as I said, right, it's a big responsibility. I don't know whether I'll be really able to meet her expectations, but yeah, a big thanks to her. The intention speaks for it, right? Chairman annaru ante there is something that she is trying to put it on my shoulders, and responsibility ante alochistunnanu. Then I'm just trying to react to the moment, right? So Srinandan Infra Developers gurinchi quick 2 minutes maatladi, then I will give the mic to her and probably the people whoever is here today to speak about the project. Vikram garu kuda vachinaru. Yeah. So Srinandan Infra Developers, last time we had an event about couple months back. I don't know whether how many of you have, that's a different segment, different projects launched today. Appudu kuda maatladamo Srinandan gurinchi. So our people ever ippudu lekunda unte, then I will take the opportunity to tell what it is, how it is really different from the other real estate companies, what is our vision. Srinandan name itself, first thing first, name itself will speaks for it. A name include aligned ante Ishtadaivanto start chesi company ni Ishtadaivam peruni company ki pettalani oka emotion tho start chesi, then real estate firm lo are we going to be the regular, you know, we have obviously ఇది 9 acres లో అపార్ట్మెంట్ అండ్ ఆల్రెడీ ఫేస్ స్టార్ట్ అవుతుంది. అండ్ మేడ్చల్ వచ్చేపాటికి వీకెండ్ హోమ్స్ అయితే ఇప్పటిదాకా వీకెండ్ హోమ్స్ అంటే ఏమంటారు అగ్రికల్చర్ జోన్ లో ఉన్నటువంటివి మాత్రమే ఉంటాయి. కానీ ఇది DTCP అప్రూవల్ లేఅవుట్ అండి. సో దీంట్లో మనం ఒక 25 acres అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండ్ 25 acres అనేది ఓపెన్ ప్లాటింగ్స్ మాత్రమే ఇస్తాం. ఆల్రెడీ ఇప్పుడు మేడ్చల్కి ఎంత హైప్ ఉందో, తూప్రాన్ అసలు ఎందుకు ఫేమస్
మీకు బాగా తెలుసు నాకంటే, బికాస్ యూర్ ఫ్రమ్ మీడియా. అండ్ మేబీ ఇలా మాట్లాడుతూ ఉంటే మీకు ఆకలిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం ఒక చిన్న మ్యాజిక్ షో అండ్ అభి గారు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. అండ్ బిఫోర్ దట్ బద్రి గారు మాట్లాడితే వినాలని నాకు ఉంది, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్. ఈరోజు శ్రీనందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బ్రోషర్ లాంచ్. కొంపల్లి అండ్ మేడ్చల్లో కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. మామూలుగా మనం ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ తీసుకోవడం అనేది చాలా మటుకు వింటూ ఉన్నాం, కానీ ఇప్పుడు కొత్తగా ఫామ్ ల్యాండ్స్ లాగా కూడా వస్తున్నాయి. అండ్ విల్లా అండ్ ట్రిల్లా అంటే ఏంటంటే ఒక 1000 గజాల ప్లేస్లో కొంచెం మనకు వాతావరణానికి అనుగుణంగా ఉండే చెట్లు మొక్కలు అన్నీ నాటి ఒక మంచి ఫామ్ లాగా పెట్టుకొని దాంట్లో ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లులాగా కట్టేసి ట్రిల్లా లాగా ఒకటి బిల్డ్ చేస్తున్నారు. ఇది కొత్తగా ఉంటుంది. అంటే ప్రతి మధ్యతరగతి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మాకు కూడా ఒక ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుండు, మాకు ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాము. కాబట్టి వాళ్ళందరికీ తక్కువ రేట్స్లో మంచి రేట్స్లో అందిస్తున్న ఈ వెంచర్ శ్రీనందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి ఆల్రెడీ సుచిత్ర కొంపల్లి, నేను ఉండేది బోయినపల్లి సైడే కాబట్టి బాగా తెలిసే విషయం. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపల్ పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కృషి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు టీఆర్ఎస్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు పటోల రూపారెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటైంది. వేడికవర్ ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో ఆర్థోపెడిక్, ఆప్థమాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి రోగ నివారణ కోసం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోని 2 గేట్లను అధికారులు ఎత్తివేశారు. మూసీ నది పక్కన నివసిస్తున్న డిఫెన్స్ కాలనీ, లంగర్ హౌస్, ముషుల్ నగర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించ తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐటియుసి రాష్ట్ర సమితి నాయకుడు పి నాగాంజనేయులు, సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చారని, 3 ఏళ్లైనా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని, అలాగే సిపిఎస్ను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి వివిధ రూపాల్లో
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ప్రభుత్వం మా విజ్ఞప్తులన్నింటినీ కూడా తెరచోన పెట్టడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు దిగవలసి వచ్చింది. ఈ సమ్మెకు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మాట తప్పను మడవ చెప్పను, ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నానని చెప్పేసి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. అలాగే కనీస వేతనాన్ని అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక్క కార్మికుని కూడా పర్మినెంట్ చేయలేదు, కనీస వేతనం అమలు చేయట్లేదు. అందుకోసం రేపటి నుంచి జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన ఏఐటీయూసీ రాష్ట్ర సమితి నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నాగార్జున గారిని మాట్లాడుతున్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ బైంసా ముత్తోల్ బాసరలో వరద ముంపునకు గురైన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, కాలువలు కబ్జా కావడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏటా ఈ దుస్థితి తప్పడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈద్గాం నుంచి ఆదర్శ నగర్, సిద్దాపూర్, కౌట్ల వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. నేడు నిర్మల్ జిల్లాలో జీఎన్ఆర్ కాలనీలో ఉండడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ఇక్కడికి వచ్చడం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి జనం మరి జీఎన్ఆర్ కాలనీకి సంబంధించిన వాసులు బిక్కుబిక్కుమంటి ఆందోళన పడుతున్నారు. గతంలో సంవత్సరం కింద వచ్చినటువంటి ఏవైతే ఈ వరద ఉందో వరద నాటికి చాలా పెద్ద మొత్తంగా అందరూ మరి పడవల్లో పోయే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని తీసుకెళ్లిండ్రు. అదేవిధంగా ఈ ఏవైతే ఈ లేఅవుట్ సరి లేకపోయేసరికి అక్రమ లేఅవుట్ ఉండేసరికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. కానీ జరిగి సంవత్సరం అయింది, కానీ వీళ్ళకి ఏ మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం అప్పుడు వచ్చే వ్యక్తులు ఏది కళ్యాణమాకు కొత్తిమీర లాగా ఉప్పు పప్పు కారం తప్పితే కొంతవరకు ఇచ్చారు, కానీ మిగతా వీళ్లకు చెల్లించాల్సిన కనీస నష్టపరిహారం ఇవ్వలేదు. అయినా వీళ్ళు నష్టపరిహారం కోసం చూడట్లేదు. ఏవైతే ఇక ముందు ఇటువంటిది గతంలో జరిగింది పరిణామం ఇప్పుడు జరగకూడదని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏవైతే సిద్దాపూర్ ఈ జీఎన్ఆర్ కాలనీ పట్టుకునేసి అక్కడ వరకు ఉన్నటువంటి రోడ్డు ఏవైతే ఈ బీటీ రోడ్డు మరి వేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటిదాకా ఎందుకు వేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరియాం చౌరస్తా నుంచి మరి ఇక్కడ దాకా రోడ్డు వేసేటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ట్యాక్స్ కట్టట్లేదా, మున్సిపాలిటీకి కట్టట్లేదా, మరి అదేవిధంగా మరి ఏవైతే పక్కన ఉన్నటువంటి మరి గ్రామాలను ఇక్కడ సిద్దాపూర్ గ్రామాన్ని కూడా కలిపినారు, మరి వాళ్ళు కూడా మున్సిపాలిటీలు అయినారు. మల్లాపూర్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి మున్సిపాలిటీ అయినారు, మరి వాళ్ళు కూడా ట్యాక్స్ పేయట్లేదా? మరి ఇంత పెద్దగా మరి వర్షాలు వచ్చినటువంటి ముందస్తు ఆలోచన ఉండాలా, మరి ముందస్తు ప్రణాళికలు ఉండా, మరి వర్షాలు పడితే ఏ విధంగా మరి పోయేటువంటిది మరి రావాలని చెప్పి ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, అవుట్ ఫ్లో ఉన్నది, మరి ప్రభుత్వానికి ఆలోచన ఉండాల్సి ఉంటది, అది చేయట్లేదు. అదేవిధంగా ఈ నిర్మల్ గడ్డ మరి నిర్మల్కి ఒక చరిత్ర ఉంది, ఎన్నో చెరువులున్నాయి, ఎన్నో కందకాలున్నాయి. అదేవిధంగా ఏవైతే ఎంత పెద్ద వానలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా మరి ఒర్రెలు వాగుల్లాగా నీటి ప్రవాహం పోయేది. గతంలో నిమ్మరాజుల కాలం నుంచి వర్షాలు వచ్చినా కూడా నిర్మల్కి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పేసి మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వానికి గాని ఉన్నటువంటి అధికారులకు గాని ముందస్తు ప్రణాళిక లేకపోవడం అనేది దీనికి కారణం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే మరి స్వర్ణ ప్రాజెక్టు ఉందో ఆ స్వర్ణ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీళ్లు మరి జాగ్రత్తగా మరి ఇక్కడ ఎటువంటి నష్టం జరగకుండా, ఎటువంటి పోయినసారిలాగా నష్టం జరగకుండా వెంటనే చర్యలు చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో మరి బైంసా పక్కన ఉన్నటువంటి గుండేగాం సంబంధించినటువంటి పల్సేకర్ రంగారావు అనేటువంటి ప్రాజెక్ట్ కట్టిండ్రు. అక్కడ కూడా చాలా మంది నష్టపోతున్నారు. మరి అసలు పునరావాసం కల్పించిన తర్వాతనే పునరావాసం కల్పించకుండానే ఆ ప్రాజెక్టు కట్టిండ్రు. దానివల్ల ఎంతో మంది మరి గ్రామస్తులు బిక్కుబిక్కుమని ఇప్పుడు కూడా ప్రాణాలకు నష్టపోతున్నారు. అదేవిధంగా బాసర్లో అయితే నిర్మల్ జిల్లా బైంసా శివార్లోని డబుల్ బెడ్రూమ్ లో తాత్కాలిక నివాసం ఏర్పరచున్న గుండెగాం వాసులను వైఎస్ఆర్టీపీ ముత్తోల్ కోఆర్డినేటర్ బెజ్జంకి ముత్యంరెడ్డి పరామర్శించారు. అధికారులు నాయకుల అశ్రద్ధ వల్ల గుండెగాం వాసులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా బాధలను అనుభవిస్తున్న బాధితుల తరపున ముందుండి సమస్య తీర్చే విధంగా అధికారులు నాయకులపై ఒత్తిడి తెచ్చి పోరాడతారని ఆయన పేర్కొన్నారు.
బాబు అయిపోయాడు ప్రాసెస్ నడుస్తున్నది మీకు బెడ్రూమ్ లో మంచిగా ఉండుండ్రి పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒక్కసారి వచ్చి చూసి నా మరి ఏంటనే సార్ ఇప్పటిదాకా ముఖం లేదు ఏం లేదు సార్ చూడరావద్దా నేను పెట్టినా మరి పరిస్థితి జనాలది ఎట్లా ఉన్నది ఏం కథ మరి అడగాలి రావద్దా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ చిత్రపటం ముద్రణ హేయమైన చర్య, బాధ్యులపై చర్యలు తప్పవన్న ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. కటిక చీకటి దోమల సమస్యతో సతమతమవుతున్న మేకగూడ వాసులు, కరెంటు బిల్లులు కట్టొద్దంటూ ఊరు వాడ ఒక్కటై డప్పు దరువుతో నిరసన. పేద మధ్య తరగతి యువత కోసం ప్లేయర్ స్పేస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ అరుణ బుద్ధారెడ్డి. మొక్కలు నాటే కార్యక్రమం చాలా మహోన్నతమైనది. కాశింతల క్షేత్రంలో 24 రకాల మొక్కలు నాటిన వృక్షయజ్ఞం సొసైటీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.